ఘనత ప్రభావం కలుగును గాక. ఉదయకాలం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఒకసారి మనం గలతీయులకు రాసిన పత్రిక తెరుద్దాం. బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 6 ఫ్రమ్ వర్స్ 7 to 10. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. ప్రైజ్ ది లార్డ్. మనము మేలు చేయటి యందు విసుకకు యుందుము. మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోయుదుము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేయదము. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, జీవాధిపతి నాయన, ఇదిగో ప్రభా, ఉదయకాల సమయం మరొకసారి తరలి వస్తూ ఈ యొక్క వాక్యం వద్దకు మేమందరం వస్తూ ఉండగా చదవబడిన వాక్యంలోంచి మాతో మాట్లాడండి. ఈ దినం మీరు మాకు సిద్ధపరిచిన ఆహారం మాకు దయచేయమని, మీ కృప చేత, శక్తి చేత, బలము చేత మమ్మల్ని ముందుకు నడిపించమని, మా అందరి మధ్యలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని సమస్తం మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు చిత్తం మీద ఒక చిన్న అంశం మన మధ్య ఉంది, దీన్ని మాట్లాడుకుందాం. ప్రభు కృప అయినట్లయితే. ఇది చూడటానికి చాలా చిన్న మాటగా అనిపించవచ్చు, కానీ ఇది బైబిల్ మొత్తంలో లేదా మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో కూడా దీన్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. మనము విత్తిన దానిమే కొయ్యడము. మనము విత్తనది మనము కొయ్యలేము. ఏదైతే మనము నాటామో అదే కోస్తాం. మన పంట ఏం పండించడానికి ముందు నిర్ణయం తీసుకున్నామో, మన దగ్గర ఒక పొలం ఉన్నది. పొలంలో ఏది పండుతుందో మనకు తెలుసు, ఏ పంట వేయాలో తెలుసు. మీరు గమనిస్తే గుంటూరు మిగతా వాటిలో పోలిస్తే చిల్లీ, కాటన్, టొబాకో ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ మనం వెళ్తే చిల్లీ చాలా తక్కువగా అనిపిస్తాయి, టొబాకో దాదాపుగా ఉండదు, కాటన్ కూడా దాదాపుగా ఉండదు. అక్కడంతా రైస్ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే అక్కడ అది పండదు, ఇక్కడ ఇది పండదు. అందుకని ఏది ఎక్కడుందో అక్కడే దాన్ని తీసుకొస్తూ ఉంటాం. బైబిల్లో ఒక మాట ఉంది, ద్రాక్షవల్లిని ఎక్కడ నాటాలో అక్కడ నాటాలి. అంటే స్థలాన్ని బట్టి పంట పండేదిగా ఉంటుంది. అలాగే అన్ని విత్తనాలు అన్ని చోట్ల పండవు. అది ఇక్కడ లేఖనం ఏమంటుందంటే, మనము ఏం విత్తామో దాన్నే కోయడము. ఇది హృదయానికి సంబంధించిన మాట. ఇప్పటివరకు మనం మాట్లాడిన భూమికి సంబంధించింది, నేలకు సంబంధించింది. అయితే ఇప్పుడు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇది పూర్తిగా హృదయం అనే పంటకి సంబంధించింది. మనం లోపలికి ఏ వాక్యం తీసుకుంటున్నాం, ఏ వాక్యం నాటుతున్నామో అదే తిరిగి బయటకు వస్తుంది. నిజమైన మాట. మనం దేన్ని అంగీకరిస్తున్నాం, దేన్ని ఒప్పుకుంటున్నాం, దేన్ని వెంబడిస్తున్నాం, దాన్ని బట్టే మన జీవితం యొక్క ముగింపు కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇది భౌతికంగా కనిపిస్తుంది ఈ మాట, కానీ ఇది ఆత్మ సంబంధంగా మాట్లాడుకోవాల్సిన మాట. ఎందుకంటే మనందరి యొక్క ముగింపు ఏమై ఉండదంటే పరలోకం వెళ్ళాలని మనం ఆశపడుతున్నాం. అవునా? మరి అదే నిజమైతే పరలోకానికి సంబంధించిన దాన్ని మనం నాటాలి. ఇక్కడ ఈ భూమికి సంబంధించిన నాటినప్పుడు భూఫలములే మనం పొందుకుంటాం, ఆత్మఫలాలు మనం పొందుకోం. ఆత్మఫలాలు మనం పొందుకున్నప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళేవాడిగా ఉంటాం. కాబట్టి ఆశ్చర్యమైన లేఖనము ఇది భౌతిక సంబంధమైన మాట్లాడుతున్నది, ఆత్మ సంబంధమైన మాట్లాడుతుంది, ఇది వ్యక్తిగతంగా మాట్లాడుతుంది, సంఘంగా మాట్లాడుతుంది, దేశంగా కూడా మాట్లాడుతుంది. కాబట్టి ఈ లేఖనం చాలా ప్రత్యేకమైన లేఖనం. ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళి, అంటే చాలా ఉన్నాయి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, 1, 2 అంటే సరిపోదు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మీకు ఉదాహరణ తీసుకుని వస్తున్నా. బైబిల్లో మీరు చూశారు, ఈ మెనే టేకిల్ ఉఫాసిస్ అని గోడ మీద రాయబడిన మాట మీకు జ్ఞాపకం ఉన్నది. అర్థమైందా? జ్ఞాపకం ఉండదా? ఏంటి మెనే టేకిల్ ఉఫాసిస్ అంటే? నువ్వు త్రాచులో తూకం వేయగా తక్కువగా కనబడుతుంది అంటే ఇప్పుడు ఆయన ఏం కోసాడు, ఏం నాటాడు? ఆయన అనుకున్నాడు, బెల్షాజర్ రాజు గురించి మాట్లాడుతున్నా. బెల్షాజర్ రాజు అనుకున్నాడు, భూమి మీద ఇక మనకి ఎదురుపడేవాడు ఎవడు లేడు, మనం అన్ని యుద్ధాలు గెలిచేసాం, ఇక అంతా అయిపోయింది, నన్ను ఎవడు ఇంకేం చేసేవాడు లేడు, ఇక నేను ఒక స్థాయికి వచ్చేసాను, ఇక నాకంతా పర్వాలేదు అనుకునే స్థితికి వచ్చినప్పుడు గొప్ప విందు చేశాడు. ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తాను మీకు,
ఎప్పుడైతే మనల్ని మనం అధికులమని అనుకుంటామో అప్పుడే దేవుడికి ఉగ్రత తీసుకొచ్చే పనులు మనం చేస్తాం. మనల్ని ఎప్పుడు కూడా గొప్ప చేసుకోవద్దండి. మనల్ని మనం తగ్గించుకుంటానే ఉండాలి ఎంతసేపటికి. ఎప్పుడైతే మనం గొప్ప చేసుకోవడం ప్రారంభించుకుంటామో పడిపోవడం ప్రారంభిస్తాం. ఇక్కడ కూడా ఈ రాజు ఏం చేశారంటే తను ఎంత సంపాదించాడు అని చూపించుకోవటానికి, తను కలిగి ఉంది చూపించుకోవటానికి, నేను అందరికన్నా పెద్ద రాజుని, నాకేం భయం లేదు, మా సామ్రాజ్యం చాలా పెద్దది విస్తరించింది, మేము ఎంత ఘనత కలిగిన వారమో చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను చేసిన అన్నిటికన్నా అత్యంత పెద్ద తప్పు పని ఏంటో తెలుసా? దేవుని నిమిత్తము ప్రతిష్ఠ చేయబడిన పాత్రలను తీసుకొని దాంట్లో చెడిపోయిన భూ సంబంధమైన జనాలకి మత్తెక్కించి తప్పు పనులు చేయించే మద్యాన్ని దాంట్లో పోస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం నాటాడు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆయన ఏం కొయ్యాలి? అంతే కదా, వేరే ఆప్షన్ ఏమీ లేదు. అక్కడ గమనించినట్లయితే వాళ్ళు ఒక పార్టీ చేసుకుంటున్నారు, అంతేనా? మన భాషలో మాట్లాడితే ఇప్పుడు కాలంలో కానీ పదం మాట్లాడితే మనం దాన్ని పార్టీ అంటాం. ఇప్పుడు పార్టీలో ఏముంది? పార్టీలో ఉండనిది ఎవరన్నా ఉందంటే ఒక్కటే, దేవుడు ఉండడు, వాక్యం ఉండదు. పార్టీలో ఉండేది ఎవరు? దేవుడు లేని చోట ఉండేది ఎవరండి? దెయ్యమే కదా. ఇప్పుడు దెయ్యాలు పురుకొల్పించాయి ఈ పార్టీలన్నీ, అంతే కదా. మీరు గమనించండి, ఎప్పుడు గొడవలు అయ్యేది అక్కడే, కొట్టుకునేది అక్కడే, చంపుకునేది కూడా అక్కడే. మీరు చాలాసార్లు చూస్తుంటారు, తాగుబోతులు తాగటానికి వెళ్ళి అక్కడ గొడవలు ఆడుకొని కొట్టుకొని పొడుచుకొని చచ్చిపోయారు. పార్టీ చేసుకోవడానికి పోయారు వెళ్ళేటప్పుడు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళెవరు కొట్టుకోవాలా, వీళ్ళెవరు తిట్టుకోవాలా, వీళ్ళను ఘనపరుచుకోవడం కోసం చేసిన ఒక ప్రయత్నంలో ఒక పొరపాటు, ఒక తప్పు, ఒక పాపము, ఆ పాపము కూడా వాళ్ళ కంటికి కనపరచని రీతిగా జరుగుతున్నది. ఏం జరుగుతున్నదంటే దేవుడి నిమిత్తము ప్రతిష్ఠ చేయబడిన పాత్రలను, నేను ఎప్పుడు పదే పదే చెప్తాను, దేవుడి నిమిత్తము ప్రతిష్ఠ చేయబడిన పాత్రలను మన స్వలాభం కొరకు, మన సొంతం కొరకు, సొంత జ్ఞానం కొరకు మనం వాడి దాన్ని అపవిత్రపరిచినప్పుడు దానికి మనం లెక్క చెప్పాల్సిందే. అది మీరైనా నేనైనా కూడా. ఇంకొకటి, ఈ మధ్యాహ్నం మళ్ళీ నేను మీకు జ్ఞాపం చేస్తున్న సంగతి ఏంటంటే, ఉదయకాల సమయంలో దేవుడి చేత ప్రతిష్ఠ చేయబడిన పాత్రలు మనమే. ఇప్పుడు యేసుక్రీస్తు నువ్వు బాప్తిజం పొందావు అంటే అర్థము నువ్వు దేవుడికి ప్రతిష్ఠ చేయబడ్డావు. ఎలా ప్రతిష్ఠ చేయబడ్డావా? నేను పాత జీవితం జీవించను, ఇక ఇంత ముందులాగా ఉండను, ఇక నుంచి ప్రభువు గారికి ఉంటానని మనం మాట ఇచ్చి అప్పుడు నీళ్ళకు దిగాం. అంటే ఇప్పుడు దేవుడికి మనం ప్రతిష్ఠించుకున్నాం. అలాగే చిన్నపిల్లల్ని చర్చిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా ఊహ తెలియక జ్ఞానం తెలియకున్న పిల్లలను కూడా మనము దేవుడి నామములో ప్రతిష్ఠిస్తాం. అయితే నువ్వు ప్రతిష్ఠించావు, కానీ వాళ్ళు ఒక వయసు వచ్చాక, జ్ఞానం తెలిసాక వాళ్ళ దేవుడికి ప్రతిష్ఠించుకోవాలి. అందుకొరకు బాప్తిజం ఇచ్చారు. బాప్తిజం అంటే నేను మారు మనసు పొందానని, నాకు పాపాలు క్షమించమని దేవుడి దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఇక నుంచి ఆ జీవితం జీవించాలని దేవుడికి నువ్వు ప్రతిష్ఠ చేసుకున్నావు. మరి ఇప్పుడు ఆ ప్రతిష్ఠ చేయబడిన జీవితం ఎలా ఉండాలి? దేవుడి కొరకు మాత్రమే ఉండాలా? ఏమో సరిపోవట్లేదా? మళ్ళీ ఎక్కడైనా బట్టల్లా వీళ్ళు ఇక్కడ చేస్తున్న పని ఏంటి? ఆ పార్టీ చేసుకుంటూ అక్కడున్న వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ ఆ పాత్రలు తీసుకొస్తావంటే, యెహోవా దేవుడికి గతంలో ప్రతిష్ఠ చేశారంట, అవి మా నాన్న తీసుకొచ్చి అక్కడ పడేశాడు, వాటిని తీసుకురండి అంటే దేవుని పాత్రల్ని ఎగతాళి చేసినప్పుడు, దేవుడికి ప్రతిష్ఠించిన వాటిని ఎగతాళి చేసినప్పుడు దేవుడు చూస్తా ఊరుకోడు. ఎందుకంటే ఈ కాలం వాక్యం చెప్తా ఉన్నది, బైబిల్ చెప్తా ఉన్నది, ఒక మాట ఉన్నది, వర్తమానం చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ప్రతి సమయంలో కూడా ఆయన గమనిస్తూనే ఉంటాడు ఆయన ప్రజలని, మొదటిది. రెండోది, దేవుడు ఎల్లవేళలా ఆయన గౌరవాన్ని కోరుకుంటాడు. జస్ట్ బీ అవేర్ ఆఫ్ దట్ పీపుల్, వెదర్ you are a nation or a church or an individual, you reap what you sow. నువ్వు దేశమైన, సంఘమైన, వ్యక్తివైన జ్ఞాపకం పెట్టుకో. ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఒక్క సంగతి, నువ్వు ఏం విత్తావో అదే కోస్తావు. విత్తిందే కోస్తావు, వేరేది కొయ్యవు. నువ్వు యాపిల్ విత్తనాలు నాటావు, యాపిల్ విత్తనాలు నాటి నువ్వు ఏం ఆశించాలి? పొలంలో యాపిల్ ఆశించాలి, వేరేది రాదండి. నువ్వు వరి నాటి ఇక్కడ నాకు వరి కాదండి, నాకు ఈసారి బేరం రేట్ ఎక్కువ, నాకు మిరపకాయలు కావాలంటే రావు అక్కడ. ఎందుకంటే మనం ఏమి నాచామో అదే వస్తుంది. అలాగే మనం భూమి మీద ఏమి హృదయంలోకి తీసుకుంటున్నామో దాన్ని బట్టి నీకు పరలోకంలో ప్రతిఫలం వస్తుంది. ఇక్కడేమో భూ సంబంధమైన నాటి, పాతాళానికి పోయేవని నాటి, పరలోకం రావాలి, పరలోకం పోవాలని మనం ఊహించుకుంటే మాత్రం జరగదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు ఏ వాక్యం లోపల తీసుకుంటున్నావో ఆ వాక్యమే నీ పరలోకాన్ని తీసుకొని పోతుంది.
మనం తరచుగా పదే పదే చెప్తా ఉన్నాం. వర్తమానంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సంగతి తెలుసు. రిబకా ఏ ఒంటికి నీళ్లు పోసినదో ఆ ఒంటే మోసుకొని రిబకాని ఇస్సాకు దగ్గర వదిలిపెట్టింది. నిజమేనా? అలాగే ఈ రోజు నువ్వు ఏ వాక్యం అయితే తీసుకుంటున్నావో ఇదే వాక్యం నిన్ను పరలోకం తీసుకుని పోతుంది. అలాగే నువ్వు ఏ వాక్యం అయితే తోసివేసావో అదే వాక్యం పరలోకంలో నుంచి కిందకి పాతాళం నెట్టేస్తుంది. అంటే నువ్వు తోసేసావా, తీసుకుంటున్నావా అన్నది ముఖ్యం. తీసుకున్న వాక్యము ఈ పూటకి కాదండి, ఈ రోజుకి కాదండి, ఈ నెలకు కాదండి, ఈ సంవత్సరానికి కాదండి, జీవితకాలానికి ఈ వాక్యం నీ దగ్గర నా దగ్గర ఉండాలి. ఈరోజు మనము వాక్యాన్ని కొద్దిసేపటికి అంగీకరిస్తున్నాం. నిజమే పాస్టర్ గారు మీరు చెప్పింది అంటున్నాం, ఇలాగే ఉండాలంటున్నాం. ఆ కాసేపు ఇంటికి వెళ్ళేవారు కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం ఇంక ఇలాగే ఉండాలని. కొద్ది కాలానికి మళ్ళీ దాని నుంచి పక్కకి తొలగిపోతున్నాం. కారణం ఏంటంటే బలమైన విశ్వాసం, బలమైన ప్రార్థన వెనకాల లేక. ఎంతసేపు ఈ రోజుకి నేను గమనిస్తా ఉన్నా, సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇతర చర్చలో కూడా గమనిస్తుంది ఏంటంటే, పరిస్థితులు వాళ్ళకి ఎదురు కానంత వరకు వాక్యంతో బాగానే ఉంటున్నాం, బలంగానే ఉన్నట్టు కనిపిస్తున్నాం, ప్రార్థనలు ఉన్నట్టు కనిపిస్తున్నాం. ఎప్పుడైతే ఒక పరిస్థితి ఎదురైనదో మనిషి దగ్గర బలం కనబట్టాల, ముందు బేలతనం వచ్చేస్తుంది. అంటే లోపల ఏమీ లేదు, ఒక డొల్ల కనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ఎంతకాలం ఉన్నామనుకున్న వాక్యంలో కానీ బలంగా లేవు. వారి పాదములు బలముగా వాక్యంలో నాటపడాలి. ఎప్పుడైతే నువ్వు బలముగా వాక్యం నాటపడ్డావో నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు అది బయటపడుతుంది. నీ ప్రార్థన ఎంత బలమైందో నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే బయటపడుతుంది. నీ పరిస్థితులు ఎదురొచ్చినప్పుడే నీ బలమైన ప్రార్థన, విశ్వాసం బయటపడుతుంది. కాబట్టి ఈరోజు పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలంటే, దేవుడి యొక్క పరిపూర్ణమైన చిత్తంలో మనం ఉండాలంటే అన్నీ బాగున్నప్పుడు మనం బాగుందామండి, యథార్థంగా ఉన్నామండి. మనం నమ్మకంగా ఉన్నప్పుడు, మనకి ఏమీ బాగున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మన పక్షంలో ఉంటాడు. దేవుడు మన పక్షంలో యుద్ధం చేసేవాడిగా ఉంటాడు. ఏమా ఈ కాలం వర్తమానం ఒక చిన్న మాట చెప్తా ఉన్నది. అబ్రహాంకి అన్నీ బాగున్నప్పుడు దేవుడు రమ్మనగానే ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు, ఎక్కడికి నడకుండా. అబ్రహాం వెంబడి శారా కూడా వచ్చింది, ఎక్కడికి నడకుండా. దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడు. ఆయన ఒక మాట ఇచ్చాడు, పాలు తేళ్లు ప్రవహించే చోటకి మిమ్మల్ని నడిపిస్తాను, నువ్వు నా వెనకాల రా. ఆయన అలాగే వచ్చాడు. ఎంతకాలం వచ్చాడంటే దేవుడు నడిపించేంతకాలం నడిచాడు. మీరు గమనిస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో కరువు ఉన్నది. ఎప్పుడు దేవుడే ఎత్తుక్కుంటూ అబ్రహాం ఇంటికి వచ్చాడు అన్నది బైబిల్లో. మమ్రేమక్ష దగ్గరికి వచ్చిండే అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు మధ్యాహ్నం పూట. చూడండి, అబ్రహాం ఎలాది ఇప్పుడు దేవుడు అబ్రహాం ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎందుకనంటే అబ్రహాం విశ్వాసంలో బలంగా ఉన్నాడు. అబ్రహాము తొలగిపోలా. దేవుడిని పిలిచాడే, ఎక్కడికో చెప్పట్లా, రమ్మంటున్నాడు. ఎంతకాలం నాడో వెనకాలంలా వెళ్తానే ఉన్నాడు. ఎప్పటి వరకు? ఆయన ఎప్పటిదాకా తీసుకెళ్తాడో, ఎక్కడి దాకా తీసుకెళ్తాడో అక్కడి దాకా నడుస్తాను. ఈరోజు మన విశ్వాసం అలా లేదండి. కొద్ది కాలం నడుస్తాం, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు. అబ్బో నేను చాలా కాలం నడిచేసాను అనుకుంటున్నాను. మరి అబ్రహాముని విశ్వాసానికి మూల పురుషుడు అంటున్నాం. ఎందుకంటున్నామంటే చివరి దాకా నిలబడ్డాడు కాబట్టి. ఏమన్ మరి ఈరోజు దేవుడు మనల నుంచి ఏం ఆశిస్తున్నాడు అంటే, దేవుడు మనల్ని కేవలం అబ్రహాము కుమారులల్లా, అబ్రహాం సంతానం అల్లా, మనకు ఒక పేరు పెట్టాడు పౌలు గారు అయితే, విశ్వాసం బట్టి మనం అబ్రహాం సంతానం అన్నాం. బై ఫెయిత్, విశ్వాసం బట్టి మనం అబ్రహామికి రక్త సంబంధికులము కాము, అబ్రహామికి మనం విశ్వాసం ద్వారా కుమారులము. ఎందుకని కుమారులం అయ్యామంటే అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం మనము కలిగి ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అబ్రహాము జీవితంలో చేసినట్టుగా మన జీవితంలో క్రియలు చేయగలరు. ఏమా ఇప్పుడు ఆ పేరు మాత్రం మనం కలిగి ఉంటే, అబ్రహాము సంతానం అని మాత్రం పేరు కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి? అలాగే క్రైస్తవులని మాత్రమే మనం పేరు కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి? దేవుడు ఆ పేరు మాత్రం పెట్టుకోమని చెప్పాలా, ఆ పేరుకు తగిన జీవితము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని అబ్రహాం సంతానం మాత్రమే అంటలా, అబ్రహాం యొక్క రాజ సంతానం అంటున్నాడు. రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం, దట్స్ వాట్ గాడ్ సేస్ ఆల్ ది టైమ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో దేవుడు మనల్ని అబ్రహాం సంతానం అనటం లేదు, విశ్వాసం ద్వారా అబ్రహాము కుమారులం అంటున్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి రాజ సంతానం అంటున్నాడు. అబ్రహాముని రాజులాగా దేవుడు కానీ ట్రీట్ చేస్తే మనల్ని కూడా రాజులాగా అంటున్నాడు. అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడైతే మనము కూడా మూల పురుషుడు యొక్క కుమారులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమే నీ ముందుకు వచ్చినప్పుడు కొన్నిసార్లు గర్వాన్ని తీసుకొస్తాయి, కొన్నిసార్లు అబద్ధాన్ని తీసుకొస్తాయి, కొన్నిసార్లు మోసాన్ని తీసుకొస్తాయి. నీవైతే ఏం చేయాలంటే, నీ దగ్గరికి వచ్చింది అబద్ధమా, అది నిజమా, ఇది వాక్య సంబంధమైనదా, ఇది వాక్య విరోధమైనదా అని పరిశీలన చేయవలసి ఉంది. ఈరోజు అపవాది నీ ముందు అనేక అవకాశాలు పెడతాడు, నేను తప్పించడానికి, పడేయటానికి, పడగొట్టడానికి, చెడగొట్టడానికి, పాతాళాన్ని తీసుకుపోవటానికి, నీ సాక్ష్యం చెరపటానికి, నేను ఇబ్బంది పెట్టడానికి, శోధించడానికి, నీ మీద నిందలేయటానికి వాడు చేయని ప్రయత్నం అంటూ లేదు. వీటన్నిటి మధ్యలో నువ్వు ఒక జ్ఞాపకం చేసుకో, ఒక ప్రార్థన నీతో పాటు ఉండాలి.
ఏంటి ఆ ప్రార్థన అంటే, ఇది ప్రభువా, ఇది నీ వల్ల నాకు వచ్చిందా, ఇది అపవాదం వల్ల శోధన వల్ల వచ్చిందా? నీ వల్ల వస్తే నేను నీ కొరకు నిలబడతా. అపవాదం వల్ల వచ్చిందా, వాడిని ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వు, ఎదుర్కొనే విశ్వాసం నాకు ఇవ్వు, ఎదుర్కొనే బలం నాకు ఇవ్వు. ఆ పరిస్థితి ఎటువంటిదైనా దాన్ని తట్టుకొని, దాన్ని నెట్టుకొని ముందుకెళ్ళి నీ కొరకు రోషంగా నిలబడి, ఈ పరిస్థితి దాటిన తర్వాత నీ కొరకు భూమి మీద ఒక సత్య సాక్షిగా నిలబడే కృప నాకు ఇయ్యంటే దేవుడు ఇస్తాడా ఇవ్వడా? దేవుడు ఇస్తాడా ఇవ్వడా? దేవుడు ఇస్తాడా ఇవ్వడా? నిశ్చయంగా ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే నువ్వు బలంగా నిలబడాలనుకున్నప్పుడు, యథార్థంగా ఉండాలనుకున్నప్పుడు దేవుడు నీ పక్షమున ఉంటాడు. నువ్వు నమ్మకంగా ఉండాలనుకున్నప్పుడు దేవుడు నీ పక్షమున ఉంటాడు. నువ్వు విశ్వాసంగా ఉండాలనుకుంటే దేవుడు నీ పక్షమునే ఉంటాడు. ఏమా మనకు వచ్చే ఈ పరీక్షలు, ఈ ఒత్తిళ్ళు ఏంటో తెలుసా? నిన్ను మరింత విశ్వాసంగా తీర్చిదిద్దడానికి, నిన్ను మరింత విశ్వాసంగా నడపటానికి, మరింత విశ్వాసంగా నిన్ను దేవుళ్ళలో నిలబెట్టడానికి. ఆ వచ్చే శోధనలు మొత్తం దేనికంటే నిన్ను ఒక విధంగా చెక్కటానికే. ఏమా ఇలా మాట్లాడుకుందాం. మన దగ్గర ఏమీ చెక్కని పెన్సిల్ ఒకటి ఉంది, పూర్తిగా చెక్కిన పెన్సిల్ ఒకటి ఉంది. దేన్ని వాడతారు? ఎందుకండి? వినపడలా? ఏంటి కారణం? ఇది రెడీగా ఉన్నది. ఎందుకు అది చెక్కబడిందంటే, ఎందుకు అది రెడీగా ఉందంటే అది చెక్కబడింది అప్పటికే. మరి ఈరోజు మనము కూడా దేవుని చేతిలో చెక్కబడితే, వినబడలేదు, దేవుని చేతిలో చెక్కబడితే, చెక్కబడ్డాకే నువ్వు వాడబడతావు. లేకపోతే నువ్వు కూడా బాక్స్లో పెట్టి పైన ఉంటావు, పెన్సిల్ డబ్బాలో ఉన్నట్టుగా, ఆ పెన్ను డబ్బాలో ఉన్నట్టుగా. ఇప్పుడు దేవుడు మనం తీసుకొచ్చి డబ్బాలో పెట్టాలని కాదండి, ఆయన చేతిలో వాడబడే సాధనంగా ఉండటానికి. నీ చేతిలో ఒక చిన్న పెన్సిల్లే చెక్కకుండా నువ్వు వాడలేవే. మరి ఈరోజు దేవుడు ఒక పనిముట్టు నీవే కదా భూమి మీద. నేను చెక్కబడకూడదు, నేను కొట్టబడకూడదు, నేను బాగుండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి, నాకేమీ జరగకూడదు, నేను నెమ్మదిగా ఉండాలి, శాంతంగా ఉండాలి నువ్వు కోరుకుంటే దానివల్ల దేవుడికి ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వు కొట్టబడ్డప్పుడే నీలోంచి సాక్ష్యం బయటకు వస్తుంది, నువ్వు కొట్టబడ్డప్పుడే విశ్వాసం బయటకు వస్తుంది, నువ్వు కొట్టబడ్డప్పుడే ప్రార్థన బయటకు వస్తుంది. ఏమా ఎందుకు దేవుడు మనల్ని కొడుతున్నాడంటే మనల్ని ఇంకా లోపలికి నాటుతున్నాడు. ఏమా ఈ గడి భక్తం మనకు మాట చెప్తుంది. గోడ మీద అక్కడ ఒక మేకు కొట్టాలి. ఎలా కొడతారు మీరు మేకు? ఇలా మేకు పెట్టి ఇలా కొట్టగానే గోడ దిగిపోయింది, అంతేనా? మాణిక్య చెప్పండి. మేకు ఎవరికి తెలుసు దిగిందా లేదా అని? చూసేవాడు పర్లేదు 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 అంటాడు, కొట్టేవాడు ఏమంటాడు? నేను ఎలాగైనా ఊడిపోతే జాగ్రత్త అంటాడు. ఎందుకని? ఇప్పుడు సేవకుడి పని కూడా అదే కదా, ప్రవక్త పని అదే కదా, దేవుడి పని అదే కదా. సేవకులు ప్రవక్తలు మేకులు కొట్టేటలా వాక్యాన్ని హృదయంలో లోతుగా నాటుతున్నారు. ఎందుకంటే అదే నీకు మళ్ళా తిరిగి పంట ఇచ్చేది, అదే నిన్ను పరలోకాన్ని తీసుకుపోయేది, అదే పంట మనం కొయ్యవలసి ఉన్నాం. ఈరోజు మనం కోతకాలం అంటున్నాం. కోతకాలం ఉన్నాం కరెక్టే. అయితే కోతకాలంలో ఉండాలంటే ముందుగా నాటబడింది ఏదో అదే కదా ఫలాలు తీసుకొచ్చేది. మరి ఏం నాటబడింది నీ లోపల? విశ్వాసంలో ఏం నాటబడింది? ఇంతకాలం సంఘంలో ఉండి ఏం నేర్చుకున్నావు? ప్రార్థనలో ఉండి ఏం నేర్చుకున్నావు? ఏం బలం పొందుకున్నావు? నీ హృదయాల్లో ఏ విత్తనాలు నాటబడ్డాయో తెలిస్తే అవే ఒక దినమన ఫలములు ఇచ్చేవిగా ఉంటాయి, అవే ఒక దినమన నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోయేగా ఉంటాయి. ఎందుకని ఆ మేకు పెట్టగానే మేకు మీద దెబ్బ మీద పడాలంటే దాని మీద మేకు మీద కోపం లేదండి, గోడ మీద కోపం లేదండి, సుత్తుంది కదా అని కొట్టట్లేదండి, అది బలంగా ఉండాలని. ఏమా ఇప్పుడు దేవుడు ఎందుకు కొడుతున్నాడు మనల్ని? ఎక్కడ బలంగా ఉండాలని? ఆ గోడ దేవుడే, నిన్ను దేవుడికి ఆయనే నిన్ను బలంగా నీ లోపలికి నాటుకుంటున్నాడు. ఏమా సిలువలో మేకులు కొడుతున్నప్పుడు ఆయన మేకులను చూడలేదు, వినపడలేదు నాకు, ఆయన మేకులను చూడలేదు, ఆయన నిన్ను నన్ను చూశాడు అక్కడ. ఆయన మేకులు కొడుతున్నప్పుడు ఇదిగో వీళ్ళు నా వారు, ఈ మేకులు నా చేతిలో కొడితేనే, నా కాళ్ళల్లో కొడితేనే, నా సిలువ మీద పెడితేనే వారు నా లోపల బలంగా ఉంటారు. ఆయన దేవుడు నమ్మి దేవుడు ముందుకొచ్చి ఆయన చేతులు అప్పగించాడు. ఆయన ఎక్కడ చేతులు లాక్కోలేదు, ఆయన ఎక్కడ సిలువ నుంచి పారిపోలేదు, ఆయనే ఎదురెళ్ళారు. మీరు బైబిల్ చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు యెరూషలేముకి వెళ్తుంటే మిగతా శిష్యుల కన్నా అందరికన్నా ముందు నడుస్తుంటే ఆయన అందుకోలేక వాళ్ళు పరిగెత్తిరి. ఎక్కడికి ఆయన పరిగెత్తుతున్నది? మరణానికి, సిలువకి అప్పగించబట్టానికి. ఆయనేమో మన కొరకు అప్పగించడానికి ముందుకు పరిగెత్తుతుంటే మనం ఎక్కడికి పరిగెత్తుతున్నాం? వినపడలేదండి. సువార్తను ఎక్కడ పరిగెత్తుతాం? ప్రార్థనను ఎక్కడ పరిగెత్తుతాం? కూడికను ఎక్కడ పరిగెత్తుతాం? వెనక్కి పరిగెత్తుతున్నాం. ఆయనే మన కోసం ముందు పరిగెత్తుతున్నాడు. నువ్వు దేవుని పని నిమిత్తం పిలువబడ్డావా, నువ్వు దేవుడి కొరకు పరిగెత్తాలా.
నువ్వు విశ్వాసం కోసం పిలువబడ్డావా? విశ్వాసం కొరకు పరిగెత్తాలా. నువ్వు పరలోక రాజ్యం కొరకు పిలువబడ్డావా? పరలోక రాజ్యం కొరకు పరిగెత్తాలా. నువ్వు ఎక్కడికి పిలువబడ్డావో నువ్వు గుర్తెరిగేదాకే నువ్వు కదలక మెదలకుండా ఉండాలి. ఒక్కసారి తెలిసిందా నీ స్థితి, నీ స్థానము, నీ గమ్యము, నీ పిలుపు ఏంటో తెలిసిందా, దాని వెనకాల పరిగెత్తుతూనే ఉండాలి. ఏమని నిన్ను విమర్శ చేసే వాళ్ళకి సమాధానం నోటితో ఎప్పుడు చెప్పొద్దు. ఎలా చెప్పాలి మరి? నాకు తెలిసిన పద్ధతి ఒకటి ఉన్నది. మొదట మోకాళ్ళ మీద, రెండో పద్ధతి పరిచర్య చేయి. ఏంటి పరిచర్య అంటే ఇంకా ఎక్కువగా చేయి పరిచర్య. ఒకవేళ నీలో లోపాలు ఉన్నాయేమో ఆ లోపాలు దేవుడు తీసేస్తాడు. ఆ లోపాలన్నీ పోయిన తర్వాత అటేపాలు విమర్శించిన వాళ్ళ దేవుడే మోయిస్తాడు. ఏమేన్? ఎందుకంటే సింహాల నోళ్ళు మూయించగల దేవుడు నీ మీద వ్యతిరేకంగా పలుకులు పలికేవాడు నోళ్ళు మూయించలేడా? నిశ్చయంగా మూయిస్తాడు. ఎప్పుడు? నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు. నీ హృదయంలో యథార్థత లేకుండా దేవుడు ఎవరు నోరు మూయించాడు? దేవుడు ఎప్పుడు నోరు మూయిస్తాడు తెలుసా? నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని వెంబడించినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, పరిపూర్ణంగా ఉన్నప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు, ఆయన మాటలు నువ్వు కట్టుబడినప్పుడు నీ తరపున ఆయనే దిగి వస్తాడు. అవసరమైతే దూతగా వస్తాడు, అవసరమైతే ఆయనే వస్తాడు, నీ పక్షం ఉండేవాడిగా ఉన్నాడు. ఏమేన్? ఆశ్చర్యం. ఇదే మాట. ఏ పంట కొయ్యాలో అదే విత్తాలి, విత్తింది ఏదో అదే కొయ్యాలి. నిజమేనా? దానియేలుని గుహలో వేశారు. ఎందుకు వేశారు? కొంచెం త్వరగా చెప్పండి. దానియేలుని గుహలో ఎందుకు వేశారు? రాజాజ్ఞకి వ్యతిరేకంగా ఉన్నాడని. అవునా? రాజాజ్ఞ ఎందుకు తయారు చేశారు? దానియేలుని ఇరికించాలని. నిజమేనా? ఈమెన్? జాగ్రత్తగా చూద్దామా. ఇప్పుడు వాళ్ళు ఏమి విత్తారు? చెడువేనా? పాడైపోయిందేనా? ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఎవడు ఏం విత్తాడో దానికి తగినట్టుగానే ప్రతిఫలం ఇవ్వాలి. ఇప్పుడు వాడేం చేశాడు? దానియేలుని చంపాలని, దానియేలుని ఇరికించాలని, దానియేలుని రాజు నుంచి దూరం చేయాలని ప్లాన్ చేశారు. వాళ్ళందరూ చేసిన ప్లాన్ మొత్తం ఒకటైతే ఆ ప్లాను దానియేలుకి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ రోజు కూడా చెప్తారా, నీకు తెలియకుండా నీ చుట్టూతా ప్లాన్లు జరుగుతూ ఉంటాయి. అయితే అంటున్నాను, నాకు తెలియకపోవచ్చు నా చుట్టూ వేసే ప్లాన్, కానీ వినపడలేదండి. కానీ దేవుడికి తెలుసు. దేవుడు దాన్ని ఎప్పుడు బట్టబయలు చేయాలో, ఎలా బట్టబయలు చేయాలో, ఎలా తీర్పు తీర్చాలో, ఎలా శిక్ష వేయాలో, ఎందుకు శిక్ష వేయాలో, ఎంత శిక్ష వేయాలో తెలిసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఏ స్థితిలోనే ఉండు, నేనంట నువ్వు నమ్మకంగా దేవుడి పక్షం ఉండు. నువ్వు ఏ పరిస్థితుల్లోనే ఉండు, నమ్మకంగా నీ మోకాళ్ళు ఆయన ముందు వంచి, ప్రభువా నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ తెలిసిన దేవుడు నీవై ఉన్నావు. ఒకవేళ తప్పు నాదుంటే నన్ను శిక్షించు, తప్పు వాడుతుంటే నీ చేతులకు అప్పచెప్తున్నా ప్రభువా అని అప్పచెప్తే దేవుడు సహాయం చేయడా? దేవుడు నీ పక్షం యుద్ధం చేయడా? ఇప్పుడు దానియేలు చుట్టూ ప్లాన్ చేశారు. ఎందుకని ప్లాను? దానియేలు రాజు దగ్గర అయిపోతున్నాడు. దానియేలు ఏం చెప్పి రాజు చేసేస్తున్నాడు. ఎప్పుడు మీకు చెప్తాను, ఎప్పుడు మనం తప్పులో పడతామో తెలుసా? ఎప్పుడు మనం పాపంలో పడతామో తెలుసా? మొట్టమొదటిగా అసూయ. ఇప్పుడు దానియేలు నిరికించాలనుకున్న వాళ్ళు ఏం నాటారు? అసూయ అనే విత్తనం నాటారు. ఇప్పుడు అసూయ అనే విత్తనం నాటినప్పుడు పొలంలో ఏం రావాలి? చివరికి అసూయ యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా? మరణం. ఇప్పుడు వాళ్ళకి చివరికి అదే రావాలి. కానీ తీసుకెళ్తే ముందు చూడండి, వాళ్ళదే పని చేస్తుంది. చాలా జాగ్రత్తగానండి. ముందు దానియేలుకి వ్యతిరేకంగా వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, అదే ప్లాన్ పని చేస్తుంది. దానియేలుని సింహాల గుహలో పడేశారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ప్రైజ్ ది లార్డ్ అంటున్నానంటే, ఇప్పుడు దానియేలు దేవుడి చేత కాపాడబడాలంటే సింహాల దగ్గరికి పోవాలి. మనుషుల దగ్గర కాపాడబడితే దానియేలుకి ఎంత విలువ రాదు. ఈ రోజు మనం ఇక్కడ దానియేలు గురించి మాట్లాడుకోము. ఎందుకని మాట్లాడుతున్నామంటే, దానియేలు అక్కడ విశ్లేషించినప్పుడు రాత్రంతా దానియేలు అక్కడ ఉండాలి. ఏంటి ఆ శాస్త్రం? కూడా ఆశ్చర్యకరమైన శాస్త్రం అది. ఒకరోజు రాత్రి అంతా సింహాల గుహలో గడపాల. సరిపోద్ది ఎక్కడన్నా శాస్త్రం ఇది? కానీ సింహాల గుహలో పడేసినప్పుడు దానియేలు చాలా నెమ్మదిగా ఉన్నాడు. సింహాలకి కనబడనంత వరకు. సింహాలకి కనబడగానే దానియేలుకి భయం వచ్చింది. నువ్వు ఎంత విశ్వాసమైనా, ఎంత బలమైనడువైనా, నువ్వు సేవకుడువైనా, నువ్వు ప్రవక్తవైనా, ఎవరైనా కూడా అకస్మాత్తుగా ఒక సంఘటన ఎదుర్కొచ్చినప్పుడు మొదట భయం వస్తుంది. ఆ తర్వాత నీలో ఉన్న విశ్వాసం పనిచేస్తుంది. ఆమేన్. ఇప్పుడు దానియేలు విశ్వాసం క్రియారూపంలోకి రావాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటారు, క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు దానియేలులో ఉన్న విశ్వాసం క్రియలు కలిగినది. అది పని చేయాలి. అది పని చేయాలంటే అక్కడ ప్రతి పరిస్థితిని దానియేలు దేవుడికి అప్పచెప్పాలి. ఇప్పుడు దానియేలు దేవుడికి అప్పచెప్పాడు. వాస్తవంగా ఏంటో తెలుసా? ఆ రోజు ఉదయము, మర్నాడు ఉదయము రాజు వచ్చాడు అక్కడికి. రాజు వచ్చి రాత్రంతా రాజు నిద్రపోలా. బైబిల్ చదువున్నారా?
ఆ రోజు రాత్రి మొత్తం రాజు నిద్రపోలా, తిరుగుతానే ఉన్నాడు. తెల్లవారుగానే గుర్రం వేసుకొని ఒక్కడే వచ్చి గుహ పైన ఆ రాయి పక్క దొల్లిచి, దానియేలు దానియేలు ఏమంటున్నాడు? జీవం కలిగిన ఈ దేవుడు నిన్ను కాపాడనా? ఏమని పెట్టాడు కాక? విగ్రహం పెట్టించింది ఈయనే. తప్పుడు మాటలని, చెప్పుడు మాటలని, దానికి మొక్కాలి, ఇంక దేనికి మొక్కకూడదని చెప్పించి కూడా ఈయనే. కానీ రాత్రికి ఏమైనది? దానియేలు గుహలో ఉన్నాడు, దానియేలు బయటికి రాలా, కానీ దేవుడు బయట పని చేస్తా ఉన్నాడు. అలాగే నీ స్థితిలో కూడా నువ్వు ఉచ్చులో ఇరుక్కుపోయినప్పుడు, అపవాది పన్నాగం ఇరుక్కుపోయినప్పుడు, నీ చుట్టూ దేవుడు పనిచేసి ఎక్కడి నుంచి నీ శిక్ష వచ్చిందో అక్కడి నుంచే నీకు రక్షణ కూడా రావాల్సి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆయన వచ్చి కేక పెడుతున్నాడు, దానియేలు జీవం కలిగిన దేవుడు నిన్ను కాపాడినా? ఆయన అంటున్నాడు, అయ్యా నా దేవుడు తన దూతను పంపించాను కాపాడను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒక ఆశ్చర్యం, ఈ గడి వర్తమానంలో ఒక మాట ఉన్నది. ఇక్కడ చిన్నపాటు నేను చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి, సింహాలు దానియేలు మీద దాడి చేయబోతా ఉన్నప్పుడు కాపాడింది ఎవరంటే, దానియేలు ఉదయం అంటున్నాడు, దేవుని దూత నన్ను కాపాడాను. ఆమేన్. ఇక్కడ సింహాలు దేనికి భయపడతాయి అంటే అగ్నికి భయపడతాయి. ఇక దేనికి భయపడవు. ఏదొచ్చినా, ఏ జంతువు వచ్చినా, ఏదొచ్చినా తట్టుకుంటాయి. అగ్నికి భయపడతాయి. ఇప్పుడు దేవుడు ఒక దూత అక్కడ కనిపించినప్పుడు మనం చూసాం, ఆదాముని అవ్వని ఏదైనా తోటలోంచి దేవుడు బయట పంపించాక అక్కడ ఖడ్గజ్వాలను కాపలా పెట్టాడు, అంటే దూతని కాపలా పెట్టాడు. మండుచున్న పొదలోంచి ఆయన నిబంధన దూతగా మాట్లాడాడు. అంటే ఇప్పుడు దూత ఆయన ఒక అగ్నిస్తంభంగా వచ్చి సింహానికి దానియేలుకి మధ్య నిలబడ్డాడు. ఏమా? సింహం నోరు మూసుకున్నది. ఇప్పుడు ఏం జరిగినది? ఉదయమే రాజు వచ్చి, దానియేలు నువ్వు బాగున్నావా? నేను బాగున్నా. అయితే దానియేలు లోపల నుంచి ఒక చక్కటి మాట చెబుతున్నాడు. ఎంత బాగుంటుందంటే ఆ మాట నా మనసుకి నెమ్మది తీసుకొస్తుంది. ఏమన్నాడు జ్ఞాపకం ఉందా? రాజా, నా దేవుని దృష్టి నేను యథార్థంగానే ఉన్నాను, నీ దృష్టికి యథార్థంగా ఉన్నానా? ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? నా దేవుని దృష్టికి నేను యథార్థంగానే ఉన్నా, నీ దృష్టికి ఎలాగున్నాను చెప్పు. అంటే దేవుడి దృష్టికి యథార్థంగా ఉన్నా కూడా మనం మనుషుల దృష్టికి యథార్థం కనపడం. ఎందుకు కనపడమంటే వాళ్ళ ఉన్న అసూయని బట్టి. కానీ రాజు అంటాడు, అయ్యా నువ్వు పైకి రా, ఎమ్మడే పైకి రా. తాడేసి పైకి లాగాడు. ఇప్పుడు అంటున్నాడు, దానియేలు తప్పు చేశాడు అన్నారు కదా, దానియేలు తీసుకెళ్ళి గుహలో పడేశాము, దానియేలు బతికొచ్చాడు, మరి ఇప్పుడు దానియేలు దేవుడు దానియేలుని కాపాడాడు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడాలి కదా, మీరు లోపలికి బండి. ఏం విత్తారో అదే గోయాలి. బైబిల్ చెప్తా ఉన్నది, వాళ్ళ లోపల ఇసిరేగానే వినబడలేదు. గట్టిగా చెప్పండి అమ్మా. వారి శరీరములు నేలకి తాకడానికన్నా ముందుగానే గాలని అయిపోయారు వాళ్ళు. ఇదేంటిది? కాబట్టి నేనేమంటానంటే, యథార్థంగా ఉన్నవాడి మీద నిందలేయొద్దు, వాక్యానుసారంగా ఉన్నవాడి మీద నిందలేయొద్దు, ప్రార్థనా పరుల మీద నిందలేయొద్దు. అవిశ్వాసము మన దగ్గర ఉంటేనే అటువంటి పనులు మనం చేస్తాం. దానికి మనం దూరంగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కాబట్టి ఇక్కడ దానియేలుని ఎవరు కాపాడాడంటే, దానియేలు అంటాడు, అయ్యా నన్ను నా దేవుడు తన దూతను పంపించి కాపాడాడు. ఈమాన్. ఇక్కడ గమనించాం, మనం ఒక చిన్న మాట చూస్తాం. జస్ట్ బీ అవేర్ ఆఫ్ దాట్ పీపుల్ వెదర్ యు ఆర్ ఎ నేషన్. నువ్వు దేశమైనప్పటికీ దీని గురించి నువ్వు మెలకుగా ఉండు. ఏంటది? ఏ చర్చ్ ఆర్ ఎన్ ఇండివిజువల్, యు రీప్ వాట్ యు సో. నువ్వు ఏమి నాటావో అదే కోస్తావు. నువ్వు వ్యక్తివైనా, సంఘమైన, దేశమైన, నువ్వు ఎవరైనా దానిలో జాగ్రత్తగా ఉండు, మెలకుగా ఉండు. హెచ్చరించట్లేదా వాక్యం? బెల్షాజర్ ఏం చేశాడు? ఆధిక్యత కోసం, అందరి ముందు గొప్పలు చెప్పుకోవడం కోసం దేవునికి ప్రతిష్ఠించిన పాత్రలు వాడుకున్నప్పుడు అక్కడ ఏం జరిగినది? ప్రతి చోట మీరు గమనించండి, దేవుడికి ఇచ్చినది ఏదైనా. ఇప్పుడు దానియేలు అంటే ఎవరు? దేవుడికి ప్రతిష్ఠ చేయబడిన పాత్ర. షద్రక మేషక అబేద్నెగో ఎవరు? దేవుడికి ప్రతిష్ఠ చేయబడిన పాత్రలు. ఈరోజు మీరెవరంటే, నేను అదే మాట కూడా మీతో అంట, మీరు కూడా దేవుడికి ప్రతిష్ఠ చేయబడిన పాత్రలు. మనమందరమే రక్తము ద్వారా ప్రతిష్ఠ చేయబడి, రక్తం ద్వారా ప్రోక్షించబడి, పాపక్షమాపణ కలిగి, ఆయనలో మారు మనసు పొంది ఆయన కొరకు జీవించే పాత్రలుగా మనముండగా, ఈ పాత్రల్ని లోకాని కొరకు వాడొద్దండి. ఈ పాత్రల్లో దేవునికి సంబంధించింది మాత్రం ఉండాలి తప్పితే లోకానికి సంబంధించింది పోయొద్దు. నేను బైబిల్ అంటుంది 13లో అనుకుంటా, ప్రకటన 13-17 ఒక మాట ఉండదు. భూరాజులు అందరూ ఆమెతో విచారం చేస్తారు. ఆమె దగ్గరున్న పాత్రలో అది అందరికీ తాగిచ్చినదండి. ఏంటంటే అది ఈ లోకపు ఆచారాలు, లోకపు సిద్ధాంతాలు, లోకపు పద్ధతులు, ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న ఆశలను దానికి తాగిస్తుంది, ఆ రాజులు తాగిస్తుంది. ఇప్పుడు దామితో పాటు ఆ రాజులు మొత్తం మరణించాలి.
నువ్వు ఎప్పుడైతే వాక్యం నుంచి తొలగిపోయావో దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ప్రతి ఒక్కడికి ఆయన యోధాకు అవకాశం ఇచ్చాడు, బిలాముకి అవకాశం ఇచ్చాడు, కయీనుకి అవకాశం ఇచ్చాడు. నేనంటున్నా, ఆయన శత్రువులకి పాతాళానికి వెళ్ళే వారికి కూడా, నిర్ణయించబడ్డ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే, మరి పరలోకం కొరకు పిలిచి నీకు ఆయన అవకాశం ఇస్తాడు కూడా, ఖచ్చితంగా ఇస్తాడు. అయితే దాన్ని మనం గుర్తించగలగాలి, గ్రహించగలగాలి. అలాగ లేనప్పుడు దేవుడు అన్నాడు మనల్ని చూసి హర్షించేవాడిగా ఉన్నాడు, మెచ్చేవాడిగా ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి, ఈరోజు బయటికి మనము సువార్తకి వెళ్తున్నప్పుడు, సేవకి వెళ్తున్నప్పుడు, వాక్యాన్ని బోధించడానికి వెళ్ళేటప్పుడు వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉన్నది, వ్యతిరేకత చాలా ఉన్నది. అయితే నేనేమంటానంటే, మొదటిగా మీకు మాట చెప్తున్నా, ఎవరికైనా మీరు సువార్త చేయాలనుకుంటే ముందు హృదయంలో ప్రేరేపణ ఉంటేనే బయటికి రండి. హృదయంలో నీకు ప్రేరేపణ ఉండి, ఇది దేవుడు నన్ను నడిపించాడు ఈ రోజు అని వస్తే, నువ్వు ఖచ్చితంగా ఆ రోజు ఆత్మను సంపాదించుకునే పోతావు. అలాగే నువ్వు ప్రేరేపణతో వచ్చినా నిన్ను వ్యతిరేకించారంటే, ఆ వ్యతిరేకించిన వాడిని దేవుడు ఏం చేయాలో అది చేయగలడు, వాడిని అది చేయగలడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు త్వరపడద్దు. ఈరోజు దాన్ని ఏమంటాం, యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ ఈ డిబేట్లు, వాడిని అలా చేస్తావు, వీడిని ఇలా చేస్తావు అని చెప్పి కొద్దిమంది సేవకులు, విశ్వాసులు మాట్లాడుతున్నారు. నేను అంటున్నాను, అది నీ పని కానే కాదు, అది నా పని కానే కాదు, ఆ పని దేవుడిది. దేవుడికి వ్యతిరేకంగా పోతే ఆయనకు ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గంలో వెళ్తాడు. నేను వాళ్ళ దగ్గర నేను తగ్గిపోతాను, నన్ను నేను హెచ్చించుకోవాలి, నేను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే నేను ఫెయిల్ అవుతాను. నేను లోకంలోనే ఫెయిల్ అవుతాను, దేవుడి దగ్గర ఫెయిల్ అవుతాను, పరిచయంలోనే ఫెయిల్ అవుతాను, అన్ని చోట్ల ఫెయిల్ అవుతాను. అయితే నేను చేయాల్సిన పని ఏంటంటే, దేవుడికి నన్ను నేను పూర్తిగా అప్పగించుకోవటం. ఎలాగ అప్పగించుకోవాలంటే, దేవుడి రంగం మీదకి వచ్చేలాగా. ఎటువంటి యథార్థత కలిగి ఉండాలంటే, నా పక్షమున దేవుడే భూమి మీదకి వచ్చి నా తరపున యుద్ధం చేయాలి, నా తరపున పని చేయాలి. ఆశ్చర్యం ఏంటంటే, పరిచర్య మనం చేయట్లేదండి, మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు మనలో ఉండి దేవుడు పరిచర్య జరిగిస్తాడు. అది ఎప్పుడైతే మనం గ్రహించామో, ఇది నా పరిచర్య, నా సంఘం, మనము ఇది దేవుని పరిచర్య, దేవుని సంఘము, దాంట్లో నేను పనివాడిని మాత్రమే, ఒక పనిముట్టుని మాత్రమే, ఆయనకి పనికొచ్చే పనిముట్టుగా మనం ఉండాలి. నిజమేనా? మన ఇళ్లలో కూడా చాలా వస్తువులు ఉంటాయి. మన దగ్గర ఇళ్లలో ఉన్న వస్తువుల్లో ఎన్ని నిజంగా మనం డైలీ వాడుతున్నాం, ఎన్ని వాడటం లేదు, గుర్తు తెచ్చుకోండి. మీరు త్వరగా చెప్పగలుగుతారు. కిచెన్ ఉంటుంది, కిచెన్లో మీరు వాడే ఎన్ని, వాడనివి ఎన్ని, ఏ ఎక్కువ? అది సంగతి. ఇప్పుడు ఏంటంటారు, మరి దేవుని సంఘంలో, దేవుని పరిచర్యలో సేమ్ అంతే, వాడబడేవి కన్నా వాడబడనివే ఎక్కువ. అయితే నేను అంటున్నాను, నీ సమయం వచ్చినప్పుడు నీవు వాడబడతావు, ఖచ్చితంగా వాడబడతావు. ఎందుకంటే ప్రతి వస్తువుకి, ప్రతి పనిముట్టుకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేదాకా ఆగాల. ఇక్కడ ఇల్లు కడుతున్నాం, ఇంటికి ఎలక్ట్రికల్ వర్క్ ఎప్పుడు చేయాలి, పెయింట్ ఎప్పుడు వేయాలి? ఇల్లు ప్రారంభించగా నాకు పని లేదంటే అలాగా, అది వచ్చేసరికి ఆ పని నీకు వస్తుంది. ఎందుకంటే నీ టైము అదిగో అక్కడ పెట్టాడు దేవుడు. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఆయన పరిచయంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైన సమయం ఇస్తాడు. ఆ సమయం వచ్చేదాకా మనం లోపికి పట్టాలా, మనం ప్రార్థించాలి. ఎందుకంటే నువ్వు దేవుడి చేత ముందుగానే ఒక ఇంటి నిర్మాణంలో నేను ఒక భాగంగా చేయబడ్డావు. ఆ భాగం యొక్క పని ఎప్పుడో, ఆ పని ఖచ్చితంగా వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు. కానీ అప్పుడు దాకా నేను కనిపెట్టాలి. ఆ కనిపెట్ట మనం ఫెయిల్ అవుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇందా చెప్పినట్టుగా మనం బయటికి వెళ్తున్నప్పుడు ఇబ్బందులు, శోధనలు వస్తున్నాయి. ఒకసారి ఈ కాలం వర్తమాన్ని కూడా ఒక చోటుకు పోయినప్పుడు, ఒక గ్యారేజ్కి వెళ్ళి ఒకరు సువార్త చేస్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో ఇలా మా కుటుంబంలో ఒక ఆమె ఉండేది, ఆమె చేసేది ప్రార్థన, ఇలాగున్నా అలాగున్నా మొత్తం చెప్పుకుంటామంటే, అతను దేవుడి వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, అంతలో ఒక తాగుబోతు అక్కడికి వచ్చాడు. వాళ్ళ కుటుంబంలో వాడే వచ్చి అంటున్నాడు, ఈయన పేరు పెట్టి పిలిచాడు, బిల్లి అన్నాడు. చెప్పయ్యా, నువ్వు సేవకుడు కదా అన్నాడు. అవునా? నీ ఆ పనికి మాలిన మతాన్ని తీసుకొని నా గ్యారేజ్లోకి నువ్వు రావద్దు. నువ్వు రావాలంటే రా, కానీ ఇక్కడికి వచ్చి క్రిస్టియానిటీ గురించి మాత్రం మాట్లాడమాక. అదే మనమైతే ఏమనాలి, ఇప్పుడు యూట్యూబ్ ప్రసంగికుల్లాగైతే నోటుకు వచ్చి అనాలా. మరి దేవుడి చేత పిలువబడ్డాడు ఏమన్నాడు? ఆయన చిన్న మాట చెప్పాడు, చిన్న మాట, దేవుడిని పిలువబడిన చోటుకి నేను రాను. ఎంత చిన్న మాట అది! దేవుడిని పిలవబడని చోటకి నేను రాను అంటే, నువ్వు విశ్వాసం అయితే నువ్వు ఏ స్థలాలకు వెళ్ళాలి?
దేవుడు పిలిచిన చోటికి వెళ్ళాలి. ఒకసారి నువ్వు దేవుడు పిలవబడిన స్థలాలకు వెళ్ళావంటే అర్థం ఏంటంటే నువ్వు విశ్వాసివా కాదు తెలిసిపోతుంది. అంతేనా? గతంలో తెనాలి దగ్గర ఒక సహోదరుడు ఉన్నాడు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు పరిచర్యకని కలిసాం. ఇంకా అతను ఇప్పుడు కూడా సేవ చేయలేదు, విశ్వాసిగా ఉన్నాడు. మాకు కలిశాడు ఎక్కడో ఫోన్లో. రమ్మన్నాడు. వెళ్తే బార్ లోపలికి వెళ్ళాడు సువార్త చేయడానికి. బార్ లోపల తాగేవాళ్ళ మధ్యలో పోయి సువార్త చేసి ఎంతమంది నమ్ముతారు? దేనికోసం వెళ్ళాడు? నేను బార్లో సువార్త చేస్తానని చెప్పుకోవడానికి వెళ్ళాడు అక్కడికి. నేను అంటాను అటువంటి సువార్త దేవుడు అంగీకరించడు. ఇంకో మాట చెప్తున్నా, ఈ రోజు కూడా రోడ్ల మీద బయట పట్టుకొని పెద్ద పెద్ద కార్డులు పట్టుకొని సంఘం పరిగెత్తాడు రోడ్ల మీద. ఏంటది? యేసు ప్రభు దేవుడు నమ్ముకోండి అని. అలాగ చూసి నమ్ముకున్నాడు ఎవరన్నా ఇక్కడున్నారు ఒక్కడన్నా? ఇదేంటిది మరి? అది ఫేస్బుక్లోను వాట్సాప్ల్లోనూ వాళ్ళ చర్చిలో చెప్పుకోవడానికి తప్ప అది సువార్త కానే కాదు. నిజమైన సువార్త అంటే వ్యక్తిగతంగా పోయి దర్శించి మాట్లాడే సువార్త. ఈరోజు ఆ సువార్త బహు కష్టమైనది. ఎందుకంటే ఒక ఆత్మను సంఘానికి తేవాలంటే అది చిన్న విషయం కానే కాదు. సంఘంలో ఉన్న మీకు తెలుసు, ఒక ఆత్మను సంఘాన్ని నడిపించాలని ఎటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయో. మరి ఈ పరిస్థితుల్లో ప్రతికూలమైన పరిస్థితి ఎదురైతే ఎలాగుంటుంది? అప్పుడప్పుడు కొద్దిమంది పెడతా ఉంటారు గుంటూరులో కూడా. ఏంటది? 10K రన్ విన్నారు ఎప్పుడన్నా? యేసు కొరకు పరిగెత్తుట. ఏంటది? 10 కిలోమీటర్లు యేసు కొరకు పరిగెత్తటం. ఇదేంటిది? వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ కావాలి. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు ఫోటోలు వేసుకోవాలి, పేపర్లు వేసుకోవాలి, న్యూస్ కావాలా, టీషర్ట్లు వేసుకొని 10K రన్ ఫర్ క్రైస్ట్ అని ఉంటుంది కింద, రన్ ఫర్ జీసస్. వాళ్ళు ఏం చేస్తారంటే యేసు నుంచి పరిగెత్తుతున్నారు. వాళ్ళు యేసు కోసం పరిగెత్తట్లా, యేసు నుంచి పరిగెత్తుతున్నారు. ఈరోజు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే అలాంటి ప్రోగ్రాములు చేస్తే దేవుడు రాడు, ప్రార్థన చేస్తే వస్తాడు. దాని బదులు గంట నువ్వు ప్రార్థన చేసి తింటాం మేలు. ఆ 10 కిలోమీటర్ పరిగెత్తి ఫోటోలకి వేసి దానికి ముందు మేకప్లు వేయాలా, తర్వాత మేకప్లు తీయాలా, తర్వాత ఇళ్లలో పడుకోవాలా. 10 కిలోమీటర్ పరిగెత్తాక వారం రోజులు పడుకోవాలా. ఎందుకు ఈయన అంటున్నా? దాని బదులు ప్రార్థన చేస్తే పడుకున్నాడు కూడా పైకి లేస్తాడు, బలమైనడు విశ్వాసిగా మారతాడు. కాబట్టి ఈ పనులు మనం చేయాలి, కానీ లోకరీతి పనులు వద్దు. ఈయనైతే వ్యక్తిగతంగా పోయి దర్శించి మాట్లాడుతుంటే ఆ తాగుబోతు వచ్చి అంటున్నాడు, నువ్వు రామాక ఎక్కడికి, ఆ పాతాళం తీసుకుపోయి పనులు మాకు చెప్పమాక, క్రిస్టియానిటీ పేరు ఎత్తడానికి ఇల్లేదు. అయితే ఆయన లోపల ఒక స్వరం అంటున్నది, నువ్వేం విత్తావో అదే కోస్తావు. క్రీస్తుని ఆహ్వానించిన చోటికి నేను రాను అని బయటికి వచ్చేస్తే అదే రోజు మధ్యాహ్నము 200 టన్నుల బరువున్న ఒక లారీ వచ్చి ఆ సహోదరుని గుర్తు అక్కడ చనిపోయాడు. జ్ఞాపకం ఉందా? మీరు చదువుకుంటారు చాలామంది. ఎవరు ఏ పంటను విత్తారో వాళ్ళు ఆ పంటను కొయ్యాల్సిందే. కాబట్టి నువ్వు వాక్యంలో ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నిజమైన దేవుని సేవకుడు అయితే, నిజమైన విశ్వాసం అయితే, నీకు వ్యతిరేకమైన జరిగినప్పుడు దాని పని దేవుడిదే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దాని గురించి చింతించాల్సిన పనే లేదు. ఎందుకంటే తీర్పు తీర్చబడినది. వాళ్ళకి చివరి అవకాశం అనమాట. ఒక సేవకుని దగ్గరికి పంపించాడంటే, ఒక విశ్వాసం దగ్గర పంపించి సువార్త చేస్తాడంటే దేవుడికి ఇచ్చే చివరి అవకాశం అది. ఆ అవకాశాన్ని దాన్ని కూడా వాళ్ళు తోసేసినప్పుడు ఇక వాళ్ళకి అవకాశం లేవు, అందుకని దేవుడిని తీసేశాడు. కాబట్టి ఈరోజు మీరు సువార్త చేసేటప్పుడు ఒక భారం లోపల కలిగి ఉండాలి. ఏ భారం అంటే, నేనే ఈ వ్యక్తికి చివరి సువార్త అందించేవాడినేమో, నా తర్వాత ఇంకెవడు లేడేమో అన్నప్పుడు నీ బాధ్యత ఎంత ఉంటుంది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? నువ్వు పొందిన బాప్తిజం తప్పు, నువ్వు తప్పు, నువ్వు విత్తనం కాదు, నువ్వు దేవుళ్ళు లేవు, నువ్వు సర్పసంతానం, నువ్వు పాతాళానికి పోతావు. మేము చెప్పింది నమ్మకపోతే ఎవడు చంపేశాడు? నువ్వే చంపేసే వాళ్ళని పోయి. ఇప్పుడు అసలు ఎవరి దగ్గరైనా పోగానే అసలు నువ్వు తప్పు, నువ్వు రాంగు, నువ్వు అయిపోయి పో, ఇంకైతే నాశనం పో. నువ్వు దీవించాలా చెప్పించాలా? అసలు పోవటమే. నువ్వు దేవుడిని నమ్మకపోతే పాతాళం పోతావు. అసలు వాళ్ళకి దేవుడు తెలియదు. ముందు దేవుడిని తెలియజేయండి, తర్వాత పాతాళం పోతాడు లేదో అతను తెలుసుకుంటాడు. ముందు దేవుడిని తెలియజేయాలి. నీ దగ్గర ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, ఆ తర్వాత నీకు సువార్త ఉండాలి. అప్పుడు దేవుడి పిలుపు బయటపడుతుంది. ఇంత మనం కలిగి ఉండాలండి. ఈరోజు ఆదరాబాదరాగా పోయి మనం సువార్త చేసి ఆత్మలు సంపాదించడం సంఘాలు కట్టలేం. ఎలా చేయాలంటే, నువ్వు నెమ్మదిగా దేవుడి యొక్క నడిపింపు నీకు ఎలాగుందో అలాగ నువ్వు పోయినప్పుడు సంపాదించుకుందుకుంటావు. అయితే ఎంత నువ్వు దేవుడి కొరకు సంపాదిస్తున్నా నీ కొరకు వ్యతిరేకమైనది ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. నిజమేనా? బైబిల్ ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయనండి.
బైబిల్లో ఏలియా అని ఒక పాస్టర్ గారు ఉన్నారు, జ్ఞాపకం ఉన్నదా? ఎంతమంది జ్ఞాపకం ఉంది ఏలియా అని పాస్టర్ గారు? ఏలియా సంఘంలో ఒక విశ్వాసం ఉంది, ఆమె పేరు యెజబెలు. దేవుని యొక్క లేఖనం చెప్తా ఉన్నది, యెజబెలు కాలంలో ఏలియా మాత్రం ప్రవక్త. ఏలియా దేవుడి గురించి చెప్తా ఉంటే ఈ దేవుడికి వ్యతిరేకమైన చేస్తా ఉన్నది. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ యెజబెలు ఎవరిని పెళ్లి చేసుకున్నది? కొంచెం త్వరగా చెప్పండి. అహాబ్ ఎవరు? విశ్వాసి, ఇజ్రాయేల్ వాడు, విశ్వాసి. అయితే అహాబ్ ఎటువంటి విశ్వాసి అంటే సరిహద్దు విశ్వాసి, బోర్డర్ లైన్ బిలీవర్. అంటే ఎటు నుంచి ఎటు పక్క దూకుతాడో తెలియదు ఆ విశ్వాసి. దానిలో మనం ఇలాగంటాం, మీకు తెలుసా, గతంలో కూడా చెప్పాను. గోపి అంటే ఏంటి? గోడ మీద పిల్లి ఎటు దూకుద్ది, ఇది అహాబు. ఇప్పుడు అహాబ్ ఏంటి? ఏలియా కనిపిస్తే పైలాడు మాస్టర్ గారు అంటాడు, యెజబెల్ కనిపిస్తే నేను నిన్నే నమ్మదు, నేను వెనకాల ఉన్నా కదా, నిన్నే పెళ్లి చేస్తున్నా కదా అంటున్నాడు. ఇదేంటిది? అంటే ఈరోజు నీవు ఎలాగుండాలని అంటున్నాను, నువ్వు అటు ఇటు కాదు, ఒక పక్షానే ఉండు. అది తీర్పు అయినా పరలోకమైన ఎటో నువ్వు ఒక పక్షం ఉండవలసి ఉన్నావు. అప్పుడు నువ్వు ఎట్టున్నావని నీకు తెలుస్తుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనకి మనమే భ్రమ కలగ చేసుకుంటున్నాం, అవునా? లోకస్తుల దగ్గరికి పోయినప్పుడు లోకస్తుల్లాగే ఉంటున్నాం, దేవుడికి సంబంధించి వచ్చే దగ్గర ఏడ దగ్గరే ఉంటున్నాం, మనకో మాట చెప్పుకుంటాం. ఎక్కడికి పోతే ఏ ఎండకి నడవద్దు దేవుడి దగ్గర. అదే మీకు చెప్తున్నా, నువ్వు దేవుని కుమారుడివా, నువ్వు చచ్చినా బతికిన దేవుడి కుమారుడివే. నిజమేనా? నీకు చిన్న మాట జ్ఞాపం చేస్తా. ఒక గోధుమ గింజ ఉంది, అది నాటినప్పుడు దాని పేరేంటి? మొలకెత్తాక దాని పేరేంటి? కోత కోసాక దాని పేరేంటి? కొట్లో పోసే దాని పేరేంటి? నీ ఇంటికి తీసుకొచ్చే దాని పేరేంటి? అంటే దాని పేరు మారిందా? దానిలో ఉన్న ప్రభావం మారలా, పేరు మారలా. మరి ఈరోజు మరి నీకెందుకు మారాలంటున్నా? నువ్వు ఒకరోజు గోధుమ గింజగాను ఇంకో రోజు గురుగ్గాను ఉండలేవు. నువ్వు గురుగో గోధుమ ఏదో ఒకటై ఉంటావు. కాబట్టి ఎల్లవెళ్ళి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను గోధుమగానే పుట్టించాడు. నువ్వు చచ్చినా బ్రతికినా ఏం చేసినా నువ్వు గోధుమ అయి ఉంటావు. కాబట్టి ఇతరులు నీ గురించి ఏమన్నా నీకు అనవసరం. వాళ్ళు కొన్నిసార్లు గోధుమ చూసి నువ్వు గురుగు అంటారు, గురుగును చూసి కొన్నిసార్లు నువ్వు గోధుమ కదా అనుకుంటారు. వాళ్ళు ఏమనుకున్నా నిన్ను నీవు పొరపాటు పడనీయద్దు, నీ ఆత్మని ఎన్నడూ పొరపాటు పడనీయద్దు. ఎందుకంటే నువ్వు క్రీస్తులో నాటబడిన వ్యక్తివైతే ఇప్పటికి కాదు ఎప్పటికీ నువ్వు అలాగే ఉంటావు. ఏమా? ఇక్కడ చిన్నపాటు మీకు జ్ఞాపం చేయాలా. యాకోబు ఉన్నాడు బైబిల్లో, మీకు జ్ఞాపకం ఉందనుకుంటా. యాకోబుని దేవుడు ఎప్పుడు ప్రేమించాడు? తల్లి గర్భంలో ఉండగానే దేవుడు అంటున్నాడు, ఏశావుని ద్వేషించితిని యాకోబుని ప్రేమించితిని. అంటే నువ్వు భూమి మీదకి రావటానికన్నా ముందుగానే దేవుడు ఒకరిని ద్వేషించడము ఒకరిని ప్రేమించడం జరిగిపోయినది. ఇప్పుడు నేను దేవునిలో ఎప్పుడు ఉండాలి? ఒకవేళ ఉంటే నేను భూమి మీదకి వచ్చాక తప్పో పాపమో లేదా పుణ్యమో బాప్తిజం పొందినప్పుడు కాదు, ఎప్పుడున్నా ఆయనలో. నీ తల్లి గర్భంలో ఉండగానే నువ్వేమై ఉన్నావో దేవుడు ఆలోచన చేసి ఎన్నిక చేసి నీ జీవితం మొత్తము ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. కాబట్టి నువ్వు ఒకవేళ గోధుమ గింజగా దేవుడు బయటకు తీసుకుని వస్తే నీ జీవితం ముగింపుకైనా సరే నువ్వు తిరిగి దేవుళ్ళలోకి వచ్చి కూర్చుంటావు. నువ్వు ఎలా తిరిగావో ఎక్కడ తిరిగావో తెలియదు. గతంలో మీకు జ్ఞాపకం చేశా, గొంగళి పురుగు గురించి మీకు అందరూ చెప్పున్నాను. గొంగళి పురుగు పుట్టినప్పుడు అందరూ అసహించుకున్నారు, అందరు ఛేదరించుకున్నారు, దాన్ని ఎవరు దగ్గర తీసుకోవాలా, దాంతో ఎవరు ప్రేమగా ఉండాలా. ఆ పురుగును చూస్తే అందరికి అసహ్యం, తోసేస్తారు, నెట్టేస్తారు, చంపేస్తారు, అసహించుకుంటారు, ఛేదరించుకుంటారు. కానీ దేవుడు ఆ గొంగళి పురుగు సీతాకోచలుగా మార్చినప్పుడు ప్రజలు దాని కావాలి పరిగెత్తుతారు పట్టుకోవటానికి. అది అప్పుడు దొరకదు. అది దొరికినప్పుడేమో అందరూ దోసేస్తారు. ఇప్పుడు అది ఆశ్చర్యం చెప్పనా, అన్ని గొంగళి పురుగులు సీతాకోచలకు అవ్వవు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. అన్ని గొంగళి పురుగులు సీతాకోచలకు అవ్వవు. అన్ని గొంగళి పురుగులు సీతాకోచలు అయితే గొంగళి పురుగులు ఉండవు. అంతేనా? అలాగే సంఘానికి వచ్చే అందరు పరలోకి వెళ్ళిపోతారా? వెళ్ళరండి. కొన్ని ఇక్కడ కొరకు, కొన్ని అక్కడ కొరకు. అది ఎవరెవరు అన్నది మన జీవితాన్ని దేవుడికి ఎలా సమర్పించుకోవడం దాని మీద ఉంటుంది. గతంలో మీకు చెప్పున్నాను, గొంగళి పురుగు దానంతదే అది పోయి ఒక మూలకి వెళ్ళి ఎవరు డిస్టర్బ్ చేయని ఒక ప్రాంతానికి పోయి ఒక చిన్న గూడు కట్టుకుని గూడులోకి వెళ్ళిపోతుంది. ఇక దాన్ని సమాధి చేసుకుంది. కరెక్ట్గా మాట్లాడితే దాని జీవితం దేవుడికి అర్పించేసుకున్నది. దానంతటా అది దాని ప్రాణాన్ని దేవుడికి ఇవ్వడానికి రెడీ అయ్యింది. దానికి ఒక నమ్మకం ఉండదు, నేను చనిపోయినా తిరిగి మళ్ళీ బయటకు వస్తాను. ఈరోజు దాని పేరే పునరుత్థానం అంటున్నాం. మరి అదే పునరుత్థానం నువ్వు కూడా నమ్మితే ఈ జీవితాన్ని దేవుడికి అప్పగించేసి దేవుడికి సమర్పించేసుకుంటే నీవు తిరిగి రావా, తిరిగి లేవా? సీతాకోచలకు అంతకుముందు ఎగరలేదండి గొంగళి పురుగుగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అది పాకదు, ఇప్పుడు అది నడవదు.
చూసేటప్పుడు సీతాకోచలు నడవటం కానీ పాకటం కానీ. ఎందుకంటే దేవుడు దాని లోపల శక్తిని పెట్టున్నాడు. అదే అంటున్నా, విశ్వాసం ద్వారా నీవు కూడా కట్టబడినట్లయితే నీవు ఒక దినం వచ్చినప్పుడు నీ అంతా నీవే ఉన్న చోట నుంచి పైకి ఎగిరే వ్యక్తిగా ఉంటావు. ఈరోజు పరిపూర్ణమైన చిత్రంలోకి రావాల్సి ఉన్నామండి మనం. ఇంకా అది గమనించండి. ఏలియా పాస్టర్ గారు అక్కడ ఉన్నారు. ఏలియా పాస్టర్ గారు ఏం బోధిస్తే యెజబెల్ దానికి ఆపోజిట్గా బోధిస్తుంది. అవునా? అయితే ఒకరోజు దేవుడు ఏలియా పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు. పోయి నువ్వు యెజబెల్ని చెప్పించమన్నాడు. ఏమని చెప్పించాలి ప్రభువా అన్నాడు. ఏమని చెప్పించమన్నాడు? నీ రక్తమును కుక్కలు నాకుతాయి అన్నాడు. ఎందుకని? ఆమె ఏలియాని చంపాలి, ఏలియాని తీసేయాలి, ఏలియాని ధిక్కరించాలి, ఏలియాని తోసేయాలి. అయితే వర్తమానం అంటుంది, ప్రవక్త నువ్వు గౌరవించాలా, దేవుడి సేవకుని గౌరవించాలా, దేవుణ్ణి గౌరవించాలా. నువ్వు ఇష్టం ఉన్నా లేకున్నా పని చేయాలి. ఎందుకని చేయాలి? దేవుడు గౌరవాన్ని కోరుతున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి గౌరవించడం గతంలో మీకు చెప్పాం. పోయిన శుక్రవారం మనం మాట్లాడుకున్నాం. ఇత్తడి సర్పం గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు ఇత్తడి సర్పం రావాల్సి వచ్చినది? ప్రజలు గొణిగారు, సణిగారు. ఎవరి మీద? తిరగబడ్డారు. ఎవరి మీద? ధిక్కరించారు. ఎవరి మీద? వారు అనుకున్నారు మోషే మీద అనుకున్నారు. అయితే మోషే కాదండి. ఎందుకంటే మోషేని పంపించిన దేవుడు, ఏలియన్ పంపించిన దేవుడు. అలాగే ఈ కాలానికి కూడా దేవుడు తన సేవకుని పంపించున్నాడు. నువ్వు ఆ సేవకునికి, ఆ వర్తమానానికి వ్యతిరేకంగా పోవటానికి వీల్లేదు. నువ్వు సేవకుడు ధిక్కరించినప్పుడు అక్కడ ఏం జరుగుతున్నది? దేవుడే ఉగ్రతను పంపించాడు. ఇప్పుడు దేవుడే ఏలియాలో నుంచి యెజబెల్ని శపించాడు. లాస్ట్కి ఏం జరిగినది? బైబిల్ అంటున్నది, ఎవరైతే ఆమె వ్యతిరేకం చేసినదో ఆమె రక్తాన్ని కుక్కలు నాకినని బైబిల్ చెప్తా ఉండదు. అంటే ధిక్కరించడానికి వీలు లేదండి. మనం ఏం విత్తామో అదే మనం కోస్తామంట. నువ్వు వాక్యాన్ని తోసేయొద్దు, వాక్యాన్ని నెట్టేయొద్దు, వాక్యం నుంచి నువ్వు పారిపోవద్దు, నువ్వు వాక్యం నుంచి నువ్వు దాక్కోవద్దు, ప్రార్థన నుంచి దాక్కోవద్దు, విశ్వాసం నుంచి దాక్కోవద్దు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి పోయి దాక్కున్నా దేవుడిని చూస్తాడు. దేవుడి నుంచి నువ్వు ఎక్కడికి పారిపోలేవు. ఆయన కనుచూపు నుంచి, కనుదృష్టి నుంచి నువ్వు ఎక్కడికి పారిపోలేవు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన చిత్తంలో నీవు ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి పారిపోలేవు. ఆయన చిత్తంలో నీవు ఉన్నట్లయితే ఆయన వాక్యము తప్ప మరేది నీ హృదయంలో విత్తలేవు. ఒకవేళ విత్తినా దేవుడు దాన్ని తీసేస్తాడు. దేవుడు ఈరోజు ఇచ్చిన వాక్యము, ఈరోజు ఇచ్చిన పరిచర్య, ఈరోజు ఇచ్చిన వర్తమానం ఏంటంటే మన హృదయంలో ఉన్న కలుపు మొక్కలు తీసేసుకోవడానికే మనం సంఘానికి వస్తున్నాం. ఏంటి కలుపు మొక్కలంటే? ఎవడో ఏదో నాటుతాడు, అవి మన లోపల పెరిగిపోతాయి. వాక్యాలు పెరగవు త్వరగా మన హృదయాల్లో, కలుపు మొక్కలు మాత్రం త్వరగా పెరిగిపోతాయి, చెడిపోయిన మాటలు త్వరగా పెరిగిపోతాయి. చూడండి, ఎంతసేపు వాక్యము, ఈ నరాలన్నీ బయటకు వచ్చేదాకా వాక్యం కోసం అరుస్తున్నామా? ఎన్ని గుర్తుంటే ఇంటికి వెళ్ళాక? నిజం చెప్పండి. కానీ ఎవడన్నా మనల్ని ఏదన్నా అన్నాడేమని అనుమానం వస్తే నిద్ర పట్టదు, అటుబోర్లు ఇటుబోర్లు, తిండి ఉండదు, దాహం ఉండదు, ఆకలి ఉండదు, సీనులో చూస్తూ ఉంటాం, ఎన్ని చేయాలని చేస్తాం. ఇప్పుడు ఇంకొక ట్రెండ్ మారింది. మనం ఎవడైతే పడదో వాడి మీద వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకుంటాం మనం. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా ఉన్నానని చెప్పడం. ఇక్కడ అది పెట్టేంత వరకు ఇటు తృప్తి ఉండదు, పెట్టా కూడా పూర్తిగా ఉండదు తృప్తి. ఎప్పుడు నీకు పరిపూర్ణ తృప్తి చెప్పనా? వీడు ఎవడి కోసం పెట్టాడో చెప్పండి. ఆడు చూసాక అమ్మాయి, ఆడు చూసాడు కదా, ఇంక ఇప్పుడు భోజనం పెట్టావు, ఇంక ఇప్పుడు అన్నం పెట్టు, వండు, చికెన్ వండు, మటన్ వండు ఈరోజు. ఎందుకని? వాడు చూశాడుగా, ఇంక చాలు. ఇంకా ఎప్పుడు రావాలి పరలోకానికి? ఇంకా ఎప్పుడు? అసలు ఆలోచన ఎక్కడుంది పరలోకం పోవాలని ఆలోచన? కోపడు మాకండి. ఏం విత్తామో అదే కోస్తాం. సరే, నువ్వు పెట్టావు, వాడు చూశాడు, తర్వాత వాడేం చేస్తాడు? వీళ్ళేం చేస్తారు? ఇది చూశాడు కదా, ఇప్పుడు ఆడేం పెడతాడు? ఎతుకు, తీ, చూడు, పొద్దున్నే అది దాకా బైబిల్ తెరవరు. అన్నిసార్లు బైబిల్ వేస్తే పరలోకి వెళ్ళిపోతారు. ఈ పాటికి అన్నిసార్లు ప్రార్థన చేస్తే పరలోకి వెళ్ళిపోతారు. అన్నిసార్లు చేసినా మీ చేయో పని మీకు కనబడును. కానీ ఎన్నిసార్లు చూస్తున్నావు? అంటే నువ్వు మనసులో ఏం పెట్టుకున్నావో నువ్వు అలాగే ఉంటావు అంటున్నావు. నువ్వు కుదురుగా ఉండలేవు. చూడండి, నీ మనసులో ఎవడన్నా చేదు విత్తనం నాటాడు, ఎలాగుంటావు? ఒక భిన్నమైన విత్తనం నాటాం, నీ కుటుంబంలో కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు. కారణం ఏంటంటే చెడ్డది లోపల ఉన్నది. నేనంటాను, నువ్వు ప్రార్థన చేస్తే ఆ చెడును దేవుడు తీసేస్తాడు. ఏమా, నాకు తరచుగా ఒక ప్రార్థన చేసే అలవాటు ఉంది. ప్రభువా, నా హృదయంలో చేదు వేర్లుగానే మొలిస్తే నువ్వు తీసే ప్రభువా అని చెప్పి త్వరగా నేను ఎక్కువసార్లు చేసే ప్రార్థనలు.
ఎవరి గురించైనా. ఎందుకంటే సేవలోకి వచ్చాక, పరిచర్లోకి వచ్చాక మనల్ని ప్రేమించేవాడి కన్నా ద్వేషించేవాళ్ళు ఎక్కువ. నిజమే కదా? సంఘం కూడా ద్వేషిస్తుంది అవసరానికి అనుగుణంగా. కానీ నేనేమంటానంటే, నువ్వు ఏది ఏమైనా నువ్వు యథార్థంగా వాక్యానుసారంగా ఉన్నప్పుడు దేవుడికి అప్పచెప్పేశాక ఒకరోజుకి అన్ని కుదుట పడతాయి. ఎవడు తప్పును వాడు తెలుసుకుంటాడు. అప్పుడు దాకా మనం ఓపిక పడితే చాలు. నేను తప్పు చేశానని తెలుసుకుంటే చాలు. అది నాకు కూడా చెప్పాల్సిన పర్లేదు, దేవుడి దగ్గర చెప్పుకుంటే చాలు. అది నా పని ఏంటంటే, నేను కూడా దేవుడి దగ్గర పెట్టాలి. ఎందుకంటే మీతో పాటు నేను కూడా ఆయన దగ్గర విశ్వాసినే. మీకు సేవకుడై ఉండొచ్చు, మీకు బోధించవచ్చు. అయితే ఇక్కడ ఏం బోధించానో దానికి నేను కట్టుబడాలి, లేకపోతే అక్కడ లెక్క చెప్పాలి. కాబట్టి నేను కూడా ఆయన దగ్గర విశ్వాసనే. ఆయనకి ఏం చెప్పాలి? ప్రతిసారి నా ప్రార్థన ఇక్కడికి రాగానే ఒకటే ప్రార్థన, ప్రభువా ఎవరి గురించి నేను వ్యక్తిగతంగా మాట్లాడకుండా నాకు సహాయం చేయండి. వాక్యం మాత్రమే రావాలి, లేకపోతే లెక్క నేను చెప్పాలి పైకి పోయి. ఆ లెక్క చెప్పడం నాకు ఇష్టమే లేదు. ఇక్కడ ఎన్నెన్నో తిట్టించుకుంటే కావాలంటే. కానీ అక్కడికి పోయాక మాత్రం ఆయన కనుచూపు ప్రేమగా చూడాలి తప్పితే ఒక దాన్ని ఏమంటారు 1000లో 0.001% కూడా వ్యతిరేక కనబడటానికి నేను ఒప్పుకోను అక్కడ. ఎందుకంటే అదేదో ఇక్కడ పోగొట్టుకుందాం మొత్తం. ఎందుకంటే జీవించున్నాం, ఎందుకంటే ఇంకా అవకాశం ఉండదు. ఈ అవకాశం ఇక్కడ పోగొట్టుకుంటే అక్కడ మనం తెచ్చుకోలేం. కాబట్టి ఇక్కడే మన హృదయంలో చేదు విత్తనాలు ఉంటే తీసి బయటపడేయాలి. మనం తీయగలిగినవి మనం పడవేద్దాం. కొన్నిటికి వచ్చిన మాట ఉంది ఇక్కడ, ఆశ్చర్యమైనది. కొన్ని కాలానుగుణంగా అయ్యే బయటికి పోతాయి. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మనం. చూడండి, కొన్నిసార్లు మనకు కోపాలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి. ఇళ్లలో ఉంటాం, మన కుటుంబంలో మనకు ఆవేశాలు వస్తాయి. కుర్చీలు విసిరేసి, తలుపులు విసిరేసి, కంచాలు విసిరేసి, అప్పుడప్పుడు మొబైల్ కూడా విసిరేసి అన్నీ చేసేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత ఒక వారం 10 రోజులు అయిన తర్వాత ఎలా ఉంటుంది ఇంట్లో మళ్ళీ వాతావరణం? మళ్ళీ మామూలు అయిపోయింది. ఎందుకు మామూలు అయిపోయింది? కొన్నిటికి కాలం సమాధానం చెప్తుంది. ఆ కాలం కూడా సమాధానం చెప్పలేనివి ఏవైతే ఉన్నదో దానికి ప్రార్థన సమాధానం చెప్తుంది. ప్రార్థన మాత్రమే సమాధానం కాదండి, విశ్వాసము సహనము కలిపితేనే నీకు సమాధానం వస్తుంది. కాబట్టి తొందరపడి మన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది దేవుని చిత్తమా కాదా అని కనిపెట్టి మన నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే మనల్ని కాపాడే దేవుడు మన లోపల వాక్యం అనే విత్తనాలను నాశపడుతున్నాడు. ఆ విత్తనాలు మనల్ని ఫలిస్తే అది కదా దేవుని దగ్గరగా మనకు ప్రతిఫలమై ఉన్నది. మరి దగ్గరికి వచ్చింది వాక్యం, మరి ఇప్పుడు తోసేసిందా? తోసేలా ఎమ్మడే చేర్చుకుంది. దాని ప్రతిఫలం ఏంటి? ఆమె యేసుక్రీస్తుని కన్నది భూమి మీద. చెడిపోయిన వాళ్ళు తీసుకున్నారు. అక్కడ యెజబెలుని చూసాం, చెడిపోయేది, మరణం తీసుకుంది, లోకంలోంచి పాతాళానికి పోయినది. మరి ఇక్కడ మరి ఏం చేస్తుంది? దూతది చెప్పగానే చిన్న వయసు ఆమెది, 12-14 సంవత్సరాల వయసు, ఎమ్మటి అంగీకరించింది. ప్రభువుని గర్భంలో మోసి భూమి మీద కన్నది. ఈరోజు బైబిల్లో ఎన్నిసార్లు ఆమె పేరు ఉన్నది. మరి ఈమె తీసుకునే విత్తనం ఏంటి? పరిశుద్ధాత్మ బోధించిన వాక్యం అనే విత్తనం తీసుకొని గర్భాన్ని యేసుని ధరించి దాన్ని కన్నది. ఈరోజు నీ పరిస్థితి కూడా అదే. నువ్వు కూడా వాక్యం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు ఏమి కనాలి తెలుసా? పునరుత్థానం కనాలి. నువ్వేమి కనాలి తెలుసా? ఎత్తబాటును కనాలి. దేవుని యొక్క రాజ్యం నువ్వు కనవలస్తున్నావు. నీ లోపల నుంచి రాజ్యం బయటికి రావాలి. కనటం అంటే ఇక్కడ ఉద్దేశం. యేసుక్రీస్తు చెప్పలేదా పరలోక రాజ్యం ఎక్కడ ఉందంటే అని అంటున్నాడు? అది మీలోనే ఉందన్నాడు. వితిన్ యూ, మీ లోపలే ఉందంటున్నాడు. అదే నిజమైతే ఈరోజు మన లోపల నుంచి పరలోక రాజ్యం బయటికి రావాలి. క్రీస్తు బయటికి రావాలా, ఆయన మాటలు బయటికి రావాలా. లోపల ఏం నాటావో అదే బయటికి రావాలి. అది నాటాలంటే ముందు మనము క్రమములో ఉండాలి, ముందు మనము సక్రమంగా ఉండాలి, ముందు మనం వాక్యంలో స్థిరులుగా ఉండాలి, ప్రార్థనలో స్థిరులుగా ఉండాలి, నమ్మకమైన సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇది మనం కలిగి ఉన్నామో అప్పుడు మనం దీవించబడిన వాళ్ళం అవుతాం, అప్పుడు ఆశీర్వదించబడిన వాళ్ళు అయి ఉంటాం. చూడండి, చెడిపోయిన విత్తనాలు నాటుకున్న వాళ్ళు చనిపోయినట్టుగా బైబిల్ చూపిస్తుంది. అదే దేవుని యొక్క వాక్య విత్తనాలు నాటుకున్న వారు చనిపోయిన వాళ్ళను కూడా దేవుడు తిరిగి లేపుకున్నాడు. మరణం చెందాల్సిన వ్యక్తులను కూడా దేవుడు తిరిగి జీవనంలోకి తీసుకొచ్చాడు. ఏమీ తెలియని వాళ్ళని, చదువు లేని వాళ్ళని కూడా దేవుడు తీసుకొని ఆయన వాక్యాన్ని నుంచి, ఆయన వర్తమానం నుంచి, పరిశుద్ధాత్మ నుంచి వారిని పరిపూర్ణంగా నీతిమంతులుగా శక్తిమంతులుగా చేసి ప్రభావం కలిగిన వ్యక్తులుగా దేవుడు భూమి మీద నిలబెట్టాడు. ఆమేన్. కాబట్టి ఈ రోజు నువ్వు ఏ విత్తనం తీసుకుంటున్నావో అది నీ మీద ఆధారపడి ఉన్నది. గాడ్ బ్లెస్ యూ. దేవుని మళ్ళీ దీవించును గాక.